హలో ఫ్రెండ్స్, ఈరోజు నా ఫస్ట్ లాంగ్ వీడియో మిర్చి మొక్క గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే మిర్చి, చుక్కుడు, వంగ ఇలాంటి మొక్కలన్నిటికీ ఎక్కువగా కెమికల్ స్ప్రేస్ కొట్టవలసి వస్తుంది. ఎందుకంటే వీటికి ఎక్కువగా చీడపీడలు ఆశిస్తుంటాయి కాబట్టి. చూసారా నా మొక్కలు ఎంత పచ్చగా, ఎంత గుబురుగా, ఎంత అందంగా పూత కాపుతో ఉన్నాయో. నేను ఏమి వాడుతున్నానో అదే మీకు చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి. నేను 4 సైజులు కుండీలో వాడుకుంటున్నానండి ఈ మొక్క పెంచడానికి. ఇది 10x10 అండి. ఇది చూసారా ఎంత గుబురుగా ఎలా వచ్చిందో. ఇది టబ్లో లక్ష్మీ తరు మొక్కలో కలిపి వేసానండి. మనము విడిగా అయినా వేసుకోవచ్చు, కలిపి ఏదన్నా చెట్టులో అయినా పక్కన వేసుకొని పెంచుకోవచ్చు. వేసినా కానీ కాపు చూసారా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా నాలాగే పెంచుకోవాలని నేను ఒక 8 నుంచి 10 టిప్స్ వరకు మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ టిప్ వచ్చేసి కంటైనర్ అండి. కంటైనర్ మనం చిన్న దాంట్లో అయినా వేసుకోవచ్చు, పెద్ద దాంట్లో అయినా వేసుకోవచ్చు. బాటిల్స్లో కూడా పెంచుకునే వాళ్ళు ఉన్నారండి. నేను మాత్రం 10x10 సైజ్ పాట్ నుంచి 50 రూపీస్ టబ్స్ అండ్ 100 రూపీస్ టబ్స్లో కూడా వేసానండి. సెకండ్ టిప్ వాటరింగ్ కుండీలో తడిగా ఉంటే మిర్చి మొక్కకి వాటరింగ్ వేయకూడదండి. ఎందుకంటే పూత టైంలో పూత రాలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థర్డ్ టిప్ సన్లైట్ అండి. 6 to 8 అవర్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఎందుకంటే ప్రతి పూల మొక్క కావచ్చు, పండ్ల మొక్క కానీ, కూరగాయల మొక్క కానీ, ఏ మొక్క అయినా కాయ, పండు, పూలు కాయాలంటే సన్లైట్ ఈజ్ మస్ట్ అండ్. ఫోర్త్ టిప్ నీమ్ ఆయిల్ స్ప్రే అండి. 15 డేస్కి ఒకసారి కంపల్సరీ వేసామంటే వీటికి వచ్చే తెగుళ్ళు, ఆకుముడత, సన్నదోమ రాకుండా ఉంటుందండి. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి ఫస్ట్ మనం రాకముందే 15 డేస్కి ఒక్కసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఫిఫ్త్ టిప్ వచ్చి ఎరువులు. మొక్క నాటుకున్నాక 30 రోజుల నుంచి మనం ఎరువులు ఇవ్వడం స్టార్ట్ చేయాలండి. వర్మీ కంపోస్ట్ కానీ, కౌడంగ్ కంపోస్ట్ కానీ, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఇచ్చుకోవాలి.